హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ ఇగురు చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను ముందుగా 1/2 kg ప్రాన్స్ని బాగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది నాన్ వెజ్ కర్రీస్కి కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కాస్త ఎక్కువగానే వాడుతున్నానండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ అనేది కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది కాస్త రంగు మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ టర్న్ అయ్యాయి కదా, ఇందులోకే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలండి. ఈ ప్రాన్స్ అనేవి కొంతమంది ముందుగానే ఉడికించి తీసుకుంటారండి. అలా తీసుకోవడం వల్ల ప్రాన్స్కి రబ్బర్లా సాగే గుణం వస్తుంది. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే ప్రాన్స్ టేస్ట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా బాయిల్ అవుతుందండి. ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండ్ ముందుగానే మనం ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం కాబట్టి చూసి కారము, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు కూర దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా తొందరగా ప్రాన్స్ ఇగురు రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే అండి. ప్రాన్స్ ఇగురు టేస్టీగా రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.